ఓకే ఫ్రెండ్స్, నిన్న మనం అసంపూర్తిగా అంటే కొన్ని స్లైడ్స్ మిస్ అవటం వల్ల మనం అసంపూర్తిగా నిన్న ప్రజెంటేషను మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు సంపూర్ణంగా ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క ఐడి కింద ఒకే ఒక్క సాఫ్ట్వేర్లో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ని మనం సొంతం చేసుకోవటం అనేది దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఉత్పత్తుల్ని మనం ఫ్రీగా పొందటం అనేది మీకు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ కాన్సెప్ట్లో కూడా ఇలాంటి సౌకర్యం లేదండి. అందుకనే ఈ కేవలం ప్రొడక్ట్స్ మీద నేను ఈ ప్రజెంటేషన్ చేయటం జరిగింది. కేవలం మనం ఐసాలో ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటాం అనేదాన్ని మాత్రమే చూడండి. టోటల్గా మన కాన్సెప్ట్ రోజుకు ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటాం, డీటెయిల్డ్గా మొత్తం తెలుసుకోవచ్చు. అంటే కంప్లీట్ రివార్డ్స్ అనమాట. ఎన్ని రివార్డ్స్ ఉన్నాయి, అన్ని రివార్డ్స్ కూడా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. దీని గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ప్రమోషనల్ కాన్సెప్ట్ ఏంటంటే అప్గ్రేడ్ కాన్సెప్ట్ ఈ మ్యాచింగ్ అండి. ఈ మ్యాచింగ్లో మనం కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ మ్యాచింగ్లోనే ఎందుకంటే ఈ మ్యాచింగ్ అనేది మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకి మెయిన్. ఇక్కడ అంటే బైనరీ కాన్సెప్ట్. ఇక్కడ ప్యూర్ బైనరీ ఉంటుంది, ఇంకేం ఉండదు, ఇంకొక ఇన్కమ్ ఉండదు, బైనరీ ఇన్కమే ఉంటుంది. విత్డ్రాల్ ఇన్కమ్ అనేది ప్రతి కాన్సెప్ట్లోనూ ఉంటుంది. ఈ బైనరీ ఇన్కమ్తో పాటు మనకి ప్రొడక్ట్స్ అనేది రివార్డ్స్ అనేది ఉంటాయి. రివార్డ్స్ మెయిన్గా దీంట్లో ప్రధానంగా ఉంటాయి అన్నమాట. ఏమేమి రివార్డ్స్ ఉన్నాయి అంటే మనకి ఒక మొబైల్ దగ్గర నుంచి మనకి ఇక్కడ రివార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మొబైల్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇట్లా రెండోది వచ్చేసరికి ల్యాప్టాప్ అండి. ఇది ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్లోనే బైనరీ కాన్సెప్ట్లోనే మనం ల్యాప్టాప్ కూడా మనం ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. అట్లనే ఈ మ్యాచింగ్లోనే బైనరీ కాన్సెప్ట్లోనే స్మార్ట్ టీవీ కూడా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అట్లనే ఇదే ఈ మ్యాచింగ్లో వాషింగ్ మిషన్ అండి. వాషింగ్ మిషన్ మనం ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. అట్లనే ఇదే ఈ మ్యాచింగ్లో మనకి ఫ్రిడ్జ్ ఒకటి మనం ఉచితంగా తీసుకునే అవకాశం ఉంది. మరొక ప్రొడక్టు ఏసీ అండి, ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషనర్. ఈ ఏసీ అనేది మనం ఈ మ్యాచింగ్లోనే మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఇది కాకుండా ఎలక్ట్రికల్ సైకిల్ ఒకటి ఈ మ్యాచింగ్లో మనం తీసుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే సెల్ ఫోన్ దగ్గర నుంచి ఏసీ వరకు ఎలక్ట్రికల్ సైకిల్, ఇవన్నీ కలిపి మనం ఒకే ఒక కాన్సెప్ట్లో మనం ఫ్రీగా తీసుకుంటాం ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అయితే ఎలా తీసుకుంటాం? యాక్చువల్గా ఈ కాన్సెప్ట్లో మనం బిజినెస్ చెయ్యం, ఈ కాన్సెప్ట్లో మనం నెట్వర్క్ చెయ్యం. కానీ ఈ కామర్స్లో చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి బిజినెస్సే ఇక్కడ బైనరీ రూపంలో మనకి నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగి మనకి బైనరీ ఇన్కమ్ అనేది తీసుకుంటాం. ఇది ఒకటైతే మనకి 100 పెయిర్స్ ఎవరికైతే అవుతాయో 100 పెయిర్స్ అయితే మనకి ఎలక్ట్రికల్ సైకిల్ ఫస్ట్ గిఫ్ట్ అండి. మనకి ఫస్ట్ గిఫ్ట్ ఎలక్ట్రికల్ సైకిల్ 100 పెయిర్స్ అయితే తీసుకుంటాం. ఈ 100 పెయిర్స్ మనం చేస్తున్నామా? మనం చేయటంలా. ఈ కామర్స్లో చేసే బిజినెస్సే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మొత్తం కంపెనీలో వచ్చే ప్రతి ఐడి కూడా బైనరీలో సెట్ అవుతూ వెళ్తుంటుంది లైన్గా. ఇక్కడ 100 పెయిర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మనం సైకిల్ తీసుకుంటాం. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత ప్రతి 150 పెయిర్స్ తర్వాత మనం ఒక ప్రోడక్ట్ లెక్కన మొబైల్ నుంచి ఏసీ వరకు తీసుకుంటాం. ఇది టోటల్గా మనం ఫ్రీగా ఇక్కడ రివార్డ్స్ అనేవి మనం సొంతం చేసుకుంటాం. మనం ఏమీ చెయ్యకుండా అంటే ఈ కాన్సెప్ట్లో మనం ఏమీ చెయ్యకుండా అని అర్థం. మనం ఈ కామర్స్లో బిజినెస్ చేయటం ద్వారా
అన్ని కాన్సెప్ట్లో ఆదాయం తీసుకుంటాం, ప్రొడక్ట్స్ తీసుకుంటాం. అట్లనే ఈ మ్యాచింగ్లో కూడా మనం చెయ్యకుండా తీసుకుంటాం. ఇది చెయ్యకుండా వస్తుంది. ఇది మనకి గ్లోబల్ ఆటో పూల్ కాబట్టి మన టీమే 100 పేర్స్ రావాల్సిన అవసరం లేదు. కంపెనీలో వచ్చిన అన్ని జాయినింగ్స్ కలిపి వరుసన ఒక లైన్గా వెళ్తుంటాయి ఆటో పూల్ సిస్టంలో. ఎవరికైతే పేర్స్ అవుతుంటాయో పేర్ ఇన్కమ్ వస్తుంది. 100 పేర్స్ అవ్వగానే మనం సైకిల్ వస్తుంది. అక్కడ నుంచి మొదలుపెట్టి ఏసీ వరకు మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ అందరూ తీసుకోవటానికి గ్యారంటీ అవకాశం ఉంది. అంటే ఈ మ్యాచింగ్లోకి వచ్చి మన ఐడి యాక్టివేట్ అయితే చాలు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ ఈ మ్యాచింగ్లో వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తీసుకునే అవకాశం గ్యారంటీ ఉంది. అది అంటే మనకి ఐసాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అట్లానే మరొక కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది మనకి? ఈ లోన్ అండి. ఈ లోన్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు. అంటే ఈ మ్యాచింగ్ తర్వాత మనం ఈ లోన్లో మన ఐడి యాక్టివేట్ అయితే మనకి ఈ లోన్లో లోన్ కాన్సెప్ట్ 20,000 నుంచి ₹1,00,00,000 వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత లెవెల్ కమిషన్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ రిఫరల్స్, అన్ని రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి, విత్ డ్రాల్ ఇన్కమ్ అని. వీటితో పాటు అంటే వీక్లీ రాయల్టీ, మంత్లీ రాయల్టీ అని అదనంగా ఉన్నాయి మనకి ఇక్కడ. వీటితో పాటు ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ ఒకటి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అదే ఎలక్ట్రికల్ స్కూటర్ అండి. ఈ లోన్స్లో ఎలక్ట్రికల్ స్కూటర్ అనేది మనం ఫ్రీగా తీసుకుంటాం. అది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనకి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఐడీలన్నీ కూడా ఆటోమేటిక్గా కంపెనీలో వచ్చిన అన్ని ఐడీస్ ఇక్కడ వరుసన ఫిల్ అవుతూ వచ్చి మనకి స్కూటర్ తీసుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఈ లోన్లో ఒకే ఒక్క ప్రోడక్ట్ అండి, అదే స్కూటర్. మనకి ఈ మ్యాచింగ్లో ఉన్నట్టు ఇన్ని ప్రొడక్ట్స్ ఉండవు, ఒకే ఒక్క ప్రోడక్ట్ ఫ్రీ అన్నమాట. అట్లనే మరొక కాన్సెప్ట్ మూడోది ఈ బైక్ అండి. ఈ బైక్ కాన్సెప్ట్ కూడా మనం చెయ్యం. మనం ఏ కాన్సెప్ట్ మనం చేయమండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఫస్ట్ ఈ కామర్స్లో మనం చేసే బిజినెస్సే మనకి ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది. కంపెనీలో అందరూ అన్ని ఐడీలు కలిపి లైన్గా వెళ్తాయండి. ఇక్కడ మన టీమే కాదండి. కనుక ఈ బైక్ కాన్సెప్ట్లో మనకి ఎలక్ట్రికల్ బైక్ అనేది మనం ఫ్రీగా తీసుకుంటాం. అది కూడా మన టీం వల్ల కాదు, అన్ని టీములు కలిస్తే మనకి అందరికీ కూడా ఇక్కడ సపోర్ట్ అనేది వస్తుంది. ఎలక్ట్రికల్ కార్ అండి. ఎలక్ట్రికల్ కార్ వచ్చేసరికి ఈ కార్స్ అనేది మరొక కాన్సెప్ట్ అండి. ఈ కార్స్ అనే కాన్సెప్ట్లో మనకి 3 వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ 3 ప్రొడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకుంటాం. ఒకటి ఎలక్ట్రికల్ కారు, 2 ఇన్నోవా కారు, 3 లగ్జరీ బస్ అండి. లగ్జరీ బస్సు కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్, మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకోవచ్చు. లేదు లగ్జరీ బస్సే తీసుకుంటాను నేను అనుకుంటే లగ్జరీ బస్ తీసుకోవచ్చు. ఈ 3 కూడా మనం ఫ్రీగా తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం బిజినెస్ చెయ్యం, నెట్వర్క్ చెయ్యం. మనం ఈ కామర్స్లోనే నెట్వర్క్ చేస్తాం. అందరూ చేసే నెట్వర్క్ అంతా కలిసి ఇక్కడ లైన్గా ఫిలప్ అవుతూ ఆటో పూల్లో ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకుంటాం. అట్లనే ఈ గోల్డ్ అండి, ఇది మరొక కాన్సెప్ట్. ఈ గోల్డ్లో 3 స్థాయిల్లో 3 సార్లు మనం గోల్డ్ తీసుకుంటాం. మొదటి స్థాయిలో 25 లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్. అంటే ఇక్కడ 25 లక్షల రూపాయలు అంటే ఇక్కడ జిఎస్టీ అని మిగతా అన్ని ఆ ఖర్చులన్నీ పోయి అంటే ఆ రేంజ్లో మనకి గోల్డ్ అనేది మనం తీసుకుంటాం. అంటే మనకి ఒక స్టేజీకి వచ్చిన తర్వాత మనం 25 లక్షల రూపాయలు గోల్డ్ తీసుకుంటాం. సెకండ్ స్టేజీలో దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి గోల్డ్ తీసుకుంటాం. థర్డ్ స్టేజీలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్ తీసుకుంటాం. అంటే 3,25 లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్ అండి. అంటే ఇక జీవితంలో మనం గోల్డ్ కొనుక్కోవచ్చా అండి? అవసరమా? అంటే ఎంత గోల్డ్ ఉంటుందో చూడండి. ఐసా కంపెనీ తాలూకు ప్రత్యేకత ఇది.
మనం ఒక్కసారి ఐసాలో సీరియస్గా కమిట్మెంట్తో మనం ఎఫర్ట్ పెడితే ఇక్కడ అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. మనం 3,25,00,000 రూపాయలు విలువ చేసే గోల్డ్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపితే చాలా పెద్ద బిజినెస్ ఏం అవసరం లేదు. మీరు ఒక్క బిజినెసే ఒక్క కాన్సెప్ట్లో సక్సెస్ అయితే చాలండి. ఈ కామర్స్లో మీరు సక్సెస్ అవ్వండి చాలు. డైరెక్ట్ రిఫరల్స్ 100 చెయ్యండి. ప్రతి ఒక్కరి చేత అదే చేయించండి. ఇంకేమి చేయాల్సిన ఇదే పని. అన్ని కాన్సెప్టుల్లోనూ ఇప్పుడు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు సొంతం చేసుకుంటారు. ఇన్కమ్ కాకుండా, ఇన్కమ్ పెద్ద ఎత్తున వస్తుందండి. ఇన్కమ్ కాకుండా అదనంగా తీసుకునే బెనిఫిట్స్ ఇవి. తర్వాత ఈ సోలార్ సిస్టమ్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఈ సోలార్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉండటం అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ సోలార్ సిస్టమ్ అని సేల్ చేయాలి. మనం ఖచ్చితంగా మార్కెటింగ్ చేయాలి. ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ మీద అవగాహన పెంచుకుందాం. మనం దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తాం. మనం ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ని మనం ప్రచారం చేయటం ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అందుకని ఇక్కడ ఈ సోలార్ సిస్టమ్ అనేది మనం సేల్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్లో ఎక్కడా కూడా మీరు మార్కెటింగ్ సేల్స్ లేవండి. కానీ సోలార్ సిస్టంలో మాత్రం మినిమం మనం 5 సేల్స్ చేయాలి. 2 కిలోవాట్ కానీ 3 కిలోవాట్ కానీ 5 కిలోవాట్ కానీ మీరు కాన్సన్ట్రేషన్ 3 కిలోవాట్ మీద పెట్టండి. అదొక్కటి చేస్తే చాలు. 5 మనం సేల్ చేయగలిగితే చాలు. ఈ కాన్సెప్ట్లో మనకి ఇన్కమ్తో పాటు సోలార్ సెట్ ఒకటి ఫ్రీగా తీసుకుంటాం. ఇది మనకి ఇదొకటి డిఫరెంట్ అండి. నెట్వర్క్ అంటే మీకు సపోర్ట్ చేస్తాయి. ఆల్రెడీ టీమ్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. మనం చేయాల్సింది ఏంది? ఇక్కడ ఒక పని అయితే చేయాలి. ఏంటంటే మనం ఒక 5 సేల్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు మినిమం చేయాలి. ఇది అంటే అందుకనే మార్కెటింగ్ లీడర్గా మనం అన్ని రంగాల్లో కూడా మనం సక్సెస్ కావాలి. మరొకటి లాస్ట్ ఏంటంటే ఈ మైనింగ్ కాన్సెప్ట్ అండి. ఈ మైనింగ్ కాన్సెప్ట్లో ఇక్కడ 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అండి. మన కంపెనీ రియల్ ఎస్టేట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా విస్తరించాలని, డెవలప్ చేయాలనే లక్ష్యంతో మన కంపెనీ చేస్తుంది. అది కూడా కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ కోసమే. బయట వాళ్ళకు కూడా అయితే మనం చేద్దాం, అది వేరే విషయం, అది మెయిన్ కాదు. కేవలం నెట్వర్క్ లీడర్స్ కోసం ఇది. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా టీం వర్క్ ఉంటుంది. ఈ టీం వర్క్లో ఒక స్టేజీలో ఒక ప్రొడక్ట్, మరొక స్టేజీకి వెళ్ళిన తర్వాత మరొక ప్రొడక్ట్, మరొక స్టేజీ, అంటే 3 స్టేజీల్లో 3 ప్రొడక్ట్స్ మనకి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఒకటి హౌస్ ప్లాట్ అండి, లేదా అపార్ట్మెంట్లో హౌస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది, ఫ్రీ గిఫ్ట్. 2 ఇండిపెండెంట్ హౌస్ అండి. మీకు స్థలం తీసుకొని స్థలంలో కట్టివ్వటం, లేదా కట్టి ఉన్నదాన్ని మీరు కొని ఇవ్వటం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ టాప్ మోస్ట్ అండి, కమర్షియల్ కాంప్లెక్స్. ఇది చిన్న విషయం కాదండి. కమర్షియల్ కాంప్లెక్స్ మీరున్నటువంటి టౌన్లో, లేదా మీకు దగ్గరలో ఉన్న టౌన్లో రోడ్డు పక్కన ఒక స్థలం కొని అక్కడ కాంప్లెక్స్ కట్టడం, లేదా ఆల్రెడీ ఉన్న కాంప్లెక్స్నే కొని ఇవ్వటం. అంటే వీటి వల్ల ఏంటవుతుందంటే మనం లైఫ్లో మనకు వచ్చే డబ్బులే కాదండి, ఈ సంపద, ఇవన్నీ కూడా సంపద అనమాట. అంటే మనల్ని కూర్చోబెట్టి సాగటానికి అవకాశం ఉన్నటువంటి, కేవలం రెంట్ బేస్డ్, రెంట్ వచ్చి మనల్ని పోషిస్తూ ఉంటుంది ప్రతి నెల. అటువంటి కాన్సెప్ట్, అటువంటి సెటిల్మెంట్ ఇవ్వాలి. ఊరక కాన్సెప్ట్ పెట్టి ఏదో పెట్టామంటే పెట్టాం, ఏదో అంటే ఒక కొంత డబ్బు సంపాదించుకొని ఆ తర్వాత క్లోజ్ చేద్దాం, ఇట్లాంటి ఆలోచనలతో వచ్చిన కంపెనీ కాదు ఐసా.
అసలు ఐసా లక్ష్యం వేరండి. ఐసా అనేది నెట్వర్క్ కోసం వచ్చింది కాదు. ఐసా అనేది దాదాపు 35 సంవత్సరాలుగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉంది కంపెనీ. ఎప్పటి నుంచి ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ అనే పేరుతోటి ఇక్కడ మనకి సైంటిఫిక్ ట్రైనింగ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. 2024 నుంచి 2004 నుంచి ఎన్ఎల్పి ట్రైనింగ్ లో కూడా రావడం జరిగింది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ట్రైనింగ్ 2020 నుంచి హెల్త్ కాన్సెప్ట్ లోకి రావటం జరిగింది. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి. అయితే వీటిని ఆన్లైన్లో డిజిటల్లో మనం డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి ఒక నెట్వర్క్ ని డెవలప్ చేయడం ద్వారా విస్తృతంగా ప్రజలకి ట్రైనింగ్స్ ఇవ్వాలనే లక్ష్యంతో కంపెనీ వచ్చింది. ఈ నెట్వర్క్ సిస్టమ్ కూడా డిఫరెంట్ గా చేయాలి. మన దగ్గరకు వస్తే మళ్ళీ ఇంకొక కంపెనీలోకి ఆలోచన రాకూడదు. వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోవాలి, లైఫ్లో ఒక్కసారి సెటిల్ అయిపోవాలి, తిరిగి చూసుకోవటానికి అవకాశం లేనటువంటి ఆదాయం ఇవ్వాలి, అటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి చూపించగలగాలి. ఇదంతా కంపెనీ జేబుల్లో నుంచి ఇవ్వదు, మనం చేసే పని ఫలితంగానే వస్తుంది. అంటే ఎక్కడి నుంచి అంటే మీ శక్తి మీద ఆధారపడి మీరు సంపాదించుకునేది తప్ప దానికి అవసరమైన ప్లాట్ఫామ్ని, దానికి అవసరమైన సాఫ్ట్వేర్ని కంపెనీ రెడీ చేసి పెట్టింది. ఇక సంపాదించుకోవటం, వీటన్నిటిని సొంతం చేసుకోవటం మన మీద ఆధారపడి ఉంటుంది. కనుక అది కూడా మనకి ఈ కామర్స్లో బిజినెస్ చేస్తే చాలు, అంటే 599లో బిజినెస్ చేస్తే చాలు, మిగతా అన్ని చెయ్యకుండా ఇవ్వటం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఈ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ లేదు, ఫస్ట్ కాన్సెప్ట్. కాబట్టి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. నిజంగా డబ్బు సంపాదించాలి అంటే ట్రైనింగ్స్ హెల్త్ పరంగా, ఆలోచన పరంగా, అవగాహన పరంగా, సైంటిఫిక్ అప్రోచ్, ఇవన్నీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఒకటి మెయిన్. వాస్తవానికి మనం ఎంత డబ్బు సంపాదిస్తాం అనే దానికంటే కూడా ఎంత నాలెడ్జి, ఎంత ట్రైనింగ్ తీసుకుంటాం, మనల్ని మనం ఎంత మార్చుకుంటాం అనేది నిజమైన సక్సెస్ అండి. నా దృష్టిలో మనలో వచ్చే అంతర్గతంగా వచ్చే మార్పు, ఆలోచనలో వచ్చే మార్పు, వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, భాషలో వచ్చే మార్పు, మన ప్రవర్తనలో వచ్చే మార్పు నిజమైన సక్సెస్ అండి. మనం హ్యాపీగా ఆనందంగా జీవిస్తాం, ఉన్నా లేకపోయినా. అయితే అవి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజల్లో మనకి బేస్ కావాలి, నెట్వర్క్ కావాలి. ఈ నెట్వర్క్ అనేది ఆదాయం ఇవ్వటం ద్వారా నెట్వర్క్ని డెవలప్ చేయొచ్చు అని కేవలం నెట్వర్క్ కోసం వచ్చింది కదండి. ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం నెట్వర్క్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయటం. కాబట్టి ఆ బేస్ చేసుకున్న నెట్వర్క్ కూడా అద్భుతంగా ఉండాలి, మర్చిపోలేనట్టు ఉండాలి. ఒక్కసారి ఐసాలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోవాలి, అంతగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో సాఫ్ట్వేర్ మీదే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేయించి ఇప్పుడు 10 కాన్సెప్ట్లు ఒకే ఐడి కిందకి తీసుకురావడం అనేది ఒక నూతన సాఫ్ట్వేర్ అండి, నూతన విధానం. ఇది దాదాపు సంవత్సర కాలం పట్టింది ఇప్పటికీ సాఫ్ట్వేర్ ఈ స్థాయికి డెవలప్ చేయడానికి. 1 year పట్టింది 3 డెవలపర్స్కి. అంటే ఏ మాత్రం ఖర్చు అయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది మెయిన్ అండి. ఇంకొకళ్ళు కూడా ఇలాంటి కాన్సెప్ట్ చేయాలంటే 2-3 సంవత్సరాలు పట్టుద్ది వాళ్ళకి రెడీ చేసుకోవటానికి. అందుకని అంటే ఎందుకు చెయ్యాలి, ఐసాలో ఎందుకు వెళ్ళాలి, మిగతా వాటన్నిటికీ పైపెచ్చి ఇది లీగల్ అండి, చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్, లీగల్ కాన్సెప్ట్. ఒకటైతే గ్యారంటీ చెప్పచ్చు, ఎందుకంటే చాలా మందికి ఈ కంపెనీ ఎంతకాలం ఉంటుంది అని అడుగుతారు. ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి. కంపెనీ అనేది మాత్రం గ్యారంటీగా ఉంటుందని మీరు గ్యారంటీగా చెప్పచ్చు, బల్లగుద్ది మరీ చెప్పచ్చు. నేను హామీ దానికి. కంపెనీ ఎక్కడికి పోదు, మనం ఉంటామా ఉండమా అనేది, మనం చేస్తామా చేయమనేదే సమస్య తప్ప కంపెనీ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ అనేది ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకని చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఇది. ఫైనల్గా మనం ఈ కమర్షియల్ కాంప్లెక్స్ సొంతం చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది 9 కాన్సెప్ట్లనండి. ఇంకొక కాన్సెప్ట్ మిగిలి ఉంది,
అయితే ఆ కాన్సెప్ట్ ఏమై ఉండాలి, ఏదై ఉండాలి, ఏ ప్రొడక్ట్ ఇవ్వాలి, మనం ఏ ఇన్కమ్ ఇవ్వాలి. ఇన్కమ్ అంటే ఇవ్వచ్చు, ఇన్కమ్ పెద్ద ఎత్తున ఇవ్వచ్చు, జనరల్గా అది డిజైన్ చేసుకోవచ్చు. కానీ ప్రొడక్ట్ ఏమై ఉండాలి అనే దానికి సంబంధించి కొంచెం టైం గడిస్తే మనకి అవగాహన వస్తుంది. ఆ క్రమంలో 10వ కాన్సెప్ట్ కూడా వస్తుంది. అది పెద్ద కాన్సెప్ట్ అయి ఉంటుంది. వీటన్నిటికీ మనకి కనీసం ఐడియా యాక్టివేషన్ అమౌంట్ ఉంటుంది. అవి మన జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదు. మన జేబులో నుంచి కట్టేది 599 మాత్రమే. అందుకనే భారతదేశంలో ఉండే అతి సాధారణమైన వ్యక్తులు ఈ బిజినెస్ని టేకప్ చేయొచ్చు, నెట్వర్క్ డెవలప్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ని సొంతం చేసుకోవచ్చు. సాధారణమైన వ్యక్తులే, దానికే పెద్ద గొప్ప లీడర్స్ ఏమీ అవసరం లేదు. ఈ జూమ్ మీటింగ్స్ని ఉపయోగించుకుంటే చాలండి. పెద్ద ఎత్తున జూమ్ మీటింగ్కి మీరు ఆహ్వానించండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.